So my name is Ravi. So మీరు ఎప్పుడు అనుకున్నారో సో వైజాగ్ అంటే ఆర్కే బీచ్, పోర్ట్ అండ్ బ్యూటిఫుల్ సన్సెట్ ఇవి మాత్రమే అని? స్టాప్ రైట్ దేర్. ఏప్రిల్ 2026లో మన డిజిటల్ ఎర్త్ మ్యాప్ని ఫుల్గా చేంజ్ చేశారు. సో మన గూగుల్ $1 బిలియన్ అంటే 1.35 lakh crores సంబంధించిన గూగుల్ ఏఐ హబ్ గురించి చెప్తున్నాను. అంటే ఏంటో తెలుసా, ఇప్పుడు మన వైజాగ్ ఇండియాస్ ఫస్ట్ గిగావాట్ స్కేల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఇప్పుడు మన వైజాగ్లో స్టీల్ మాత్రమే కాదు, సిలికాన్ కూడా పండుతుంది. సరిపోయింది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్లో కూడా ఒక బ్యూటిఫుల్ జాబ్ అప్డేట్ గురించి చెప్తాను, అది కూడా ఉంది. సో ఆగండి. సో హై గైస్, మై నేమ్ ఇస్ రవి. సో మీరు చూస్తున్నారు రవి టెక్ ఇన్ తెలుగు. సో ఈరోజు టాపిక్ గూగుల్ ఏఐ హబ్ గురించి. సో చాలా లెంతీ వీడియోగా ఉండొచ్చు అనుకుంటున్నాను. సో ఎందుకంటే చాలా పెద్ద మ్యాటర్. సో నేను టోటల్గా మొత్తం ల్యాప్టాప్లో ఇంపోర్ట్ చేసుకున్నాను. టోటల్ స్క్రిప్ట్ నేను దీని గురించి చాలా రీసెర్చ్ చేశాను, ప్రతి ఒక్కటి తెలుసుకున్నాను. సో మొత్తం ల్యాప్టాప్లో పడేశాను. సో స్క్రిప్ట్ అక్కడ ఉంది, సో అందుకే అటు నుంచే చెప్తున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్గా ఇన్ఫర్మేటివ్ వీడియో, చాలా ఇంపార్టెంట్ వీడియో. సో వైజాగ్లో ఎవరున్నా నేను అక్కడ ఎవరైనా వెళ్దాం అనుకున్నా మీకంటూ ఒక ఐడియా వస్తుంది. సో వాట్ ఈస్ గూగుల్ ఏఐ హబ్ అనేది మీకు తెలుస్తుంది. సో కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఇంకా మన ఛానల్కి ఫస్ట్గా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి కంపల్సరీగా. మీ నుంచి వచ్చే సపోర్ట్ నాకు అది వచ్చారంటే ముంబై ఈజ్ టూ క్రౌడ్, బెంగళూరులో ట్రాఫిక్లోనే సగం లైఫ్ అయిపోద్ది. సో బ్యాలెన్స్డ్గా వైజాగ్ ఈజ్ ద పర్ఫెక్ట్ బ్యాలెన్స్. అటు సీ ఉంటుంది అండ్ సిటీ ఉంటుంది అండ్ కనెక్టివిటీ బాగుంటుంది. సో అందుకే వచ్చి అనుకుంటున్నాను. సరే, ఇదంతా పక్కన పెడితే ఇక్కడ మెయిన్ ప్లేయర్స్ ఎవరో తెలుసా? సో గూగుల్, ద బ్రెయిన్, ఏఐ టెక్ అంతా వీరే. అదాని కానెక్స్ ద బ్రేవ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హగ్ డేటా సెంటర్ని బిల్డ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎయిర్టెల్, ద స్పీడ్ ఫాస్ట్ ఇంటర్నెట్ కేబుల్ వేస్తున్నారు. ఇది ఎలా ఉందంటే గూగుల్ ఏమో హీరో లాగా ఉంది, అదాని ఏమో యాక్షన్ డైరెక్టర్గా, మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రొడ్యూసర్ లాగా. సూపర్ హిట్ ప్రాజెక్ట్ లోడింగ్ అనమాట. సో వీడియో మొదలెడుతున్నాక ఏమనుకోకండి, మనమైతే 2026లో 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. సో మీరు అనుకుంటే ఎంతసేపు కూడా కాదు. సో చూస్తున్న ప్రతి ఒక్కరు, చాలామంది చూస్తున్నా కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో చూస్తున్న మీ ప్రతి ఒక్కరు కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి. మీ రెండు చేస్తే నాకు ఈ సపోర్టే కాకుండా మీ నుంచి ఇతరులకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ వీడియో ఇంకా చాలా మంది రీచ్ అవుతుంది. సో చేయండి. అండ్ ఈ గూగుల్ ఏఐ హబ్ మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్లో చెప్పండి. ద మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఇప్పుడు వైజాగ్లో ఎక్కడ ఉన్నా ఈ 3 మెయిన్ లొకేషన్స్ మీరు తెలుసుకోవాలి. గూగుల్ వాళ్ళ కింగ్డమ్ 3 ప్లేసెస్లో స్ప్రెడ్ అయ్యి ఉంది. సో ఈ 3 లొకేషన్స్ చెప్తున్నాను. సో సైట్ నెంబర్ 1 తర్లువాడ, ఇది మెయిన్ అడ్డా, అంటే మెయిన్ క్యాంపస్ 266 acresలో స్ప్రెడ్ అయి ఉంటుంది. సైట్ నెంబర్ 2 అడవివరం, సెకండ్ క్యాంపస్ ఫర్ మోర్ పవర్. సైట్ నెంబర్ 3 రాంబెల్లి, ఇక్కడ సబ్సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ అయితే ఉంది. అంటే ఏంటంటే సముద్రం నుంచి డైరెక్ట్గా హగ్ ఇంటర్నెట్ కేబుల్ డైరెక్ట్గా వైజాగ్లో ల్యాండ్ అయ్యింది. అంటే ఏంటంటే ఇది డైరెక్ట్గా సముద్రం నుంచే హగ్ ఇంటర్నెట్ కేబుల్ డైరెక్ట్గా వైజాగ్లో ల్యాండ్ అవుతున్నాయి. డైరెక్ట్ మెయిన్ స్విచ్ అనమాట. డైరెక్ట్గా మెయిన్ స్విచ్ మన దగ్గరే ఉంది. ఇప్పుడు మీరు పబ్జీ ఆడినా, ఫ్రీ ఫైర్ ఆడినా, ఏ గేమ్ ఆడినా అండ్ యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా, నో ల్యాగ్, ఓన్లీ స్వాగ్. సరే బ్రో, మరి గూగుల్ వస్తే మాకేంట్లో లాభం అంటే స్విగ్గీలో డిస్కౌంట్ ఇస్తారా? అదంతే కాదు, కానీ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి చెప్తున్నాను. ఏ పవర్ఫుల్ స్టార్టప్. సో మీరు ఏదైనా కొత్త స్టార్టప్ చేస్తున్నారు, లేదా కొత్త యాప్ని కనిపెట్టారు ఫైనల్గా, గూగుల్ వాళ్ళ గిగావాట్ స్కేల్ ఏఐని యూజ్ చేసుకొని మీరు ఐరన్ మ్యాన్ లాగా టెక్ స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జాబ్స్ 10,000 నుంచి 1.8 lakh జాబ్స్ ఎస్టిమేట్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్క జాబ్ అయితే ఉంటుంది. డేటా సైంటిస్ట్ ఉంటుంది, సైబర్ సెక్యూరిటీ ఉంటుంది, మెకానిక్ ఇంజనీర్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటైతే ఉంటుంది. ఆఖరికి క్లీనర్స్ కూడా, ఎవరైనా క్లీనర్స్, ప్రతి ఒక్కటి కాంపౌండింగ్ చూసుకున్న వాళ్ళకి కూడా ప్రతి ఒక్కటి జాబ్ అయితే అక్కడ ఉంటుంది. ఇంకొకటి లోకల్ డేటా స్టోరేజ్. సో మన డేటా ఎక్కడో అమెరికాలో కాదు, మన వైజాగ్ భయ్యా దగ్గరే సేఫ్గా ఉంటుంది. ఇంకొకటి స్కిల్ డెవలప్మెంట్, ఇది మ్యాక్సిమం ఉండొచ్చు. సో స్టూడెంట్కి ట్రైనింగ్ అండ్ 10,000+ ఉమెన్కి డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్స్ కూడా లాంచ్ చేస్తానన్నారు. సో ఇది సూపర్ కదా. సో కింద కామెంట్లో చెప్పండి మీ ఒపీనియన్ అంటే దీని మీద. ఇంకొక హాస్ట్ వచ్చేసి మన గూగుల్ CEO ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ అన్నారు. అంటే ఇది కేవలం బిల్డింగే కాదు, ఇది ఇండియాస్ ఫ్యూచర్ కూడా. 2030 కల్లా వైజాగ్ విల్ బీ ఆన్ ద గ్లోబల్ మ్యాప్ యాజ్ ద ఏఐ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. మన తెలుగువారి టాలెంట్కి గూగుల్ టెక్నాలజీ సపోర్ట్ అవుతే ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేయండి.
ఈ గూగుల్ ఏ హబ్ వల్ల మీ ఏ ప్రిస్క్రిప్షన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. మీరు వైజాగ్లోనే జాబ్ చేస్తారో లేదంటే ఉన్న చోటే ఉంటారు, కింద కామెంట్లో చెప్పండి. అది కూడా ఇక్కడితో వీడియో అయిపోయిందని అనుకోకండి. ఒకటి వస్తుందంటే ఇంకోటి మైనస్ ఉంటుంది, ఒకటి మైనస్ ఉందంటే ఇక్కడ ప్లస్ ఉంటుంది. సో గూగుల్ ఏ హబ్ వస్తుందంటే ప్లస్ పాయింట్స్ ఉన్నాయి అండ్ మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఆ మైనస్ పాయింట్స్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ మైనస్ పాయింట్స్ ఉంటే మీ ఒపీనియన్ ఏంటో కింద అప్పుడు చెప్తారు, ఇప్పుడు చెప్పరు. సో మైనస్ పాయింట్స్ కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోకి టార్గెట్ పెడుతున్నా, ఈ టార్గెట్ కంప్లీట్ చేస్తే ఆ వీడియో పెడతా. మీరు అంత త్వరగా కంప్లీట్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ మీ దాకా వస్తుంది. ప్లస్ పాయింట్సే బెటర్ అనిపించింది నాకైతే మైనస్ పాయింట్స్ పోల్చుకుంటే. ఇంకా ఇలాంటి మైండ్ బ్లోయింగ్ టెక్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి అక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి, గంట పడుద్ది. సో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ ఎక్స్ప్లోరింగ్, కీప్ లెర్నింగ్. దిస్ ఈస్ రవి. బాయ్. సైన్ ఆఫింగ్.